కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకా ఆ, వీళ్ళే కాదు ఆడే కాదు ఎవడైనా నాకు ఒకటేనండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత నీకు కనిపించిన మార్పు ఏంటి బాబాయ్? బాబాయ్ ఊళ్ళైనా చేసేదేవి లేదు, నీకు అంటే అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా, అవునులే. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఎక్కించిన మార్గం అంటే కొద్దిగా రౌడీజు తగ్గించినట్టుగా మాట్లాడతాడు ఆయన, అంతే ఇంకేం ఓకే, కాదు. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నాడు. చేస్తే ఏదైనా ఇంపాక్ట్ అక్కడ ప్రభావం చూపించిద్ది అంటారా ఏమైనా? చెప్పలేవు, అయ్యో ఎవరు చెప్పగలరు. ఇవాళ రేపు మారిపోతుంది, తెల్లారింటి మీ మారిపోవచ్చు. అభిప్రాయం ప్రకారం ఆయనకున్న ఎవరికున్న కెపాసిటీ ఆడికి ఉంటుంది సార్. అది మనం ఏం అనకూడదు అలా. మరి ఏంటి అక్కడ కూడా కూటమికి వెళ్తారా లేకపోతే సింగిల్ గా వెళ్తారా అనుకుంటున్నారా? అక్కడ కూడా కూటమికి వెళ్తారా లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారా? అది చెప్పలేము, మనకు తెలియదు ఆ సంగతి. ఇప్పుడు ఇంక 3 సంవత్సరాలు ఉంది అది. అలా ఎప్పుడు మారిపోతారో లేకపోతే ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తా అంటున్నాడు. చేయొచ్చు, దానికి ఏముంది, గెలిచే అవకాశం ఉందంటారా? కాదండి, దానికి చెప్పలేము. చేయొచ్చు, ఏముంది. కూటమి ప్రభుత్వం చేయొచ్చు, లేకపోతే తెలంగాణ కేసీఆర్ పొత్తు పెట్టుకోవచ్చు, బీజేపీని పొత్తు పెట్టుకోవచ్చు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వారంతా రకరకాల కామెంట్ చేస్తున్నారు తెలంగాణలో. నీకు ఇక్కడేం పని, నీ రాష్ట్రం నువ్వు చూసుకో, ఫస్ట్ నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రం నేను చూసుకుంటా, ఇది మా జాగ్రత్త అనేసి కవిత గారు, ఏంటి కేసీఆర్ కూతురు కవిత ఆయన అన్నది. వాళ్ళే చెప్తారండి, నీ మీద నాదు నా మీద చెప్తారండి. వాళ్ళు రాజకీయం ఎలాగుంటుంది మరి, అలా చెప్పుకోకపోతే వాళ్ళకి పడదు కదా, మగత్వం ఉండదు కదా. అది ఇప్పుడు కేసీఆర్ కూతురు మరి వాళ్ళ తల్లి వాళ్ళకి కుటుంబానం నుండి వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు పార్టీ వేయాలా? అదే కదా, ఇప్పుడు కుటుంబంలోను అన్నయ్య తమ్ముడు నాన్న ఉన్నారు, ఏడకూడదు కదా. అది అనేది ఒక పద్ధతిగా ఉండాలి. అది అంత స్వార్థం కింద వచ్చేసింది కదా, తప్పు. ఎవడైనా వీళ్ళవనా అలావని కానీ అది ఒక స్వార్థం కింద వచ్చిందా లేదా? ఇప్పుడు నాన్నో పార్టీ, తండ్రి కొడుకో పార్టీ, అన్నయ్య పార్టీ, ఏడుదా పార్టీలు సావో పార్టీ. మరి రాజకీయంగా బలపడ్డారంటారా? ఏమా సంగతి మనకు తెలుసు. ఇప్పుడు పరిపాలన నుంచి బాగుంది. మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి మనం ఏం చెప్తామండి, ఆయన ఎంతమంది రాజకీయంగా చేస్తే పర్వాలేదు, మనకి అలాంటిది లేదు. ఆయన వచ్చిన కాదు కొద్దిగా రౌడీగా తగ్గింది, అప్పుడు ఇంక ఇది అయిపోతాం. ఓకే ఓకే బాబు.